హాయ్ అండి, క్యాబేజ్ బుట్ట బఠానీ కూర ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి వండండి, చాలా బాగుంటుంది. క్యాబేజ్ బుట్ట ప్లెయిన్గా వండడం కన్నా ఇలా బఠానీ కానీ శనగపప్పు కానీ వేసుకొని వండితే కనుక కూర అనేది చాలా బాగుంటుంది. బఠానీ రాత్రి నానబెట్టేసి ఉడికించి రెడీగా పెట్టాను. క్యాబేజ్ కూడాను వేడి నీళ్ళలో కొంచెం ఉడికించి దాన్ని పక్కన పెట్టేసి అనమాట. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ ఉడికించిన క్యాబేజీ వేసాను. ఆ తర్వాత టమాటాలు, ఉప్పు, కారం ఇలా సింపుల్గా అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలకి అలా వేయించామనుకోండి, కూర అనేది బాగా దగ్గర పడుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నత్తళ్ళు అయితే వేపుతున్నాను. నత్తళ్ళు, ఉల్లిపాయ, టమాటా వేసి ముందు నత్తళ్ళకైతే బాగా కడిగేసాను. వేడి నీటిలో నానబెట్టి బాగా కడిగేసి పక్కన పెట్టాను. దానికోసం వెల్లుల్లిపాయలు ముందు వేసాను. అదొక ఉల్లిపాయలు కడిగి పెట్టుకున్న నత్తళ్ళు, అందులో ఒక టమాటా ముక్క వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే నత్తలు టేస్ట్ అంత బాగుంటుంది. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, కొంచెం నీళ్లు కూడా వేసి మూత పెట్టేసి పక్కన ఉడికించుకుని అనుకోండి, కూర కొంచెం దగ్గరికి బాగా ఫ్రై అయినట్టుగా ఉంచుకుంటే కూర కనుక చాలా బాగుంటుంది. మరి ఎక్కువ నీళ్ళుగా లేకుండా ఇలా 2 వైపులు 2 కూరలు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే లాస్ట్కి కరివేపాకు వేస్తున్నాను, స్మెల్ బాగుంటుందని. చూస్తున్నారు కదా, కూర ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట. ఈ నత్తలు కూడా బాగా నీరంతా ఇంకిపోతే కూర అనేది చాలా బాగుంటుంది. ఈ రోజుకి మా లంచ్కి అయితే నేను ఈ 2 ప్రిపేర్ చేస్తున్నాను. చారు కూడా చేశాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.